నమస్కారం. భర్తృహరి సుభాషితాలు, నీతి శతకము, మూర్ఖ పద్ధతి. వినండి, 10 మందికి పంచండి, పిల్లలకి తప్పక వినిపించి నేర్పించండి. బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. బోద్ధలగువారు మత్సరపూర్ణమతులు ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువులెన్న ఇతర మనుజుల బోధోపహతులుగాన భావమున జీర్ణమయ్యే సుభాషితంబు. అన్వయం. బోద్ధారः మత్సరగ్రస్తాः సంతి, ప్రభవः స్మయదూషితాः వర్తంతే, అన్యే చ అబోధోపహతాः అనేన సుభాషితం అంగే జీర్ణం భవతి. ప్రతిపదార్థం. బోద్ధారః మంచి పరిజ్ఞానము కలిగిన వారు, చక్కగా తెలిసిన వారు అని. మత్సరగ్రస్తాః అసూయ చేత ఆక్రమించబడిన వారు, అంటే మంచి హృదయం లేనివారు అని అర్థం. కనుక నేను చెప్పదలుచుకున్న మంచి మాటలు, ప్రియవచనాలు సరి అయినవి అని ఒప్పుకోరు. ప్రభవ అంటే రాజులు లేదా ధనవంతులు. స్మయదూషితాహ గర్వము చేత చెడినవాడు. వీళ్ళకి వినయ సంపన్నులు కారు అని అర్థం. కనుకేమిటి, నేను చెప్పదలుచుకున్న మంచి మాటలు చెవిచ్చి వినరు అని అర్థం. అన్యే అంటే విద్వాంసులు గాని ప్రభువులు గాని కానటువంటి తక్కిన జనులు. అబోధ ఉపహతాహ అజ్ఞానం చేత నష్టమైనటువంటి మనసు కలవారు, అంటే అధికారము లేనివారు అని అర్థం. కనుక వీరికి వినేపాటి యోగ్యత కూడా లేదు. కాబట్టి సుభాషితం, నేను చెప్పదలుచుకున్న మంచి మాటలు అంగే నా అంతరంగమునందే జీర్ణం మరుగైపోయి లోపలనే నిలిచిపోయినాయి కానీ బయటికి రావట్లేదు అని అర్థం. అంటే నేను ఒక మంచి మాటని చెబుదాం అనుకున్నాను అనుకోండి, విద్వాంసులు అది మంచిది అని తెలిసినా కూడా వాళ్ళ అసూయ చేత దాన్ని సరి అయినది అని అంగీకరించరు. ఇక ప్రభువులు ఉన్నారనుకోండి, వాళ్ళు గర్వంతో అంధులై అంటే గుడ్డివారై, వాళ్ళకి అనుకోలేదు, నేను చెప్పింది విని పాటించే ఉద్దేశం కూడా లేదు వాళ్ళకి. ఇంకా ఏమీ తెలియని సామాన్య జనులు ఉన్నారనుకుందాం, వాళ్ళకి విని అర్థం చేసుకునే యోగ్యత లేదు, అంటే స్థాయి లేదు అని. ఇక మరి నేను ఎవరికి చెప్పాలి? కనుక నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అవి నా మనసులోనే, నా గొంతులోనే ఇమిడిపోతున్నాయి. విద్వాంసుడా ఈర్ష్యతో కూడినవాడు, ఐశ్వర్య సంపన్నుడా అహంకారంతో కూడినవాడు, మిగతా వాళ్ళక అజ్ఞానంతో ఉన్నవాళ్ళు. కనుక మంచి మాటలని ఎవరూ వినట్లేదు. మనం గమనించినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా మూడే రకాల మనుషులండి. అయితే విద్యావంతుడు లేదా ధనవంతుడు, ఇవి రెండు కాకపోతే అజ్ఞాని, మిగతా వాళ్ళు అని అనుకోండి. ఇలా మొదటి వాళ్ళేమో, రెండో వాళ్ళు ఈర్ష్య, మొదటి వాళ్ళకి ఏమన్నా అహంకారం, మూడో వాళ్ళకి అజ్ఞానం. మరి ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి? నా మనసులో ఉన్న మంచి మాటలు నేను ఎవరికి చెప్పాలి అని బాధపడుతున్నాడు భర్తృహరి. ఇందులో మీరు గమనించినట్లయితే భాష చాలా తేలిగ్గా, హాయిగా ఒక ప్రవాహంలాగా సాగిపోతుంది. ఇలాంటి మంచి మంచి మాటల్ని మనం నోటికి చేస్తే చాలా హాయిగా పిల్లలకి ఉపయుక్తంగా ఉంటుంది. కనుక నేర్చుకునేందుకు వీలుగా మరొక్కసారి పద్యాలు చదువుతా. బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః
అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. బోద్ధలగువారు మత్సర పూర్ణమతులు, ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువులెన్న. ఇతర మనుజుల అబోధోపహతులుగాన ఆవమున జీర్ణమయ్య సుభాషితంబు. స్వస్తి.